హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నాగబంధం మూవీ డైరెక్టర్ అభిషేక్ నామా ఆల్ మూవీస్ హిట్స్ అండ్ ఫ్లాప్స్, అలాగే బడ్జెట్ అండ్ కలెక్షన్స్ గురించి ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. రుద్రమదేవి ఈ మూవీ 2015లో రిలీజ్ అయింది. హిందీలో డిస్ట్రిబ్యూషన్ హక్కులను తీసుకున్నారు. ఈ సినిమా హిట్గా నిలిచింది. కలెక్షన్స్ హిందీలో 3 కోట్ల వరకు వచ్చాయి. బాబు బాగా బిజీ ఈ మూవీ 2017లో రిలీజ్ అయింది. ఈ మూవీ ఫ్లాప్ అయితే అయ్యింది. బడ్జెట్ 3 కోట్లు, కలెక్షన్స్ కూడా 3 కోట్లే వచ్చాయి. కేశవ ఈ మూవీ 2017లో రిలీజ్ అయింది. బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టింది. బడ్జెట్ కేవలం 3 కోట్లే, కలెక్షన్స్ మాత్రం 30 కోట్లు అయితే వచ్చాయి. భైరవ గీత ఈ మూవీ 2018లో రిలీజ్ అయింది. హిట్ టాక్గా నిలిచింది. బడ్జెట్ 5 కోట్లు, కలెక్షన్స్ 10 కోట్లు. సాక్ష్యం ఈ మూవీ 2018లో రిలీజ్ అయింది. డిజాస్టర్గా నిలిచింది. బడ్జెట్ 30 కోట్లు పెట్టగా కలెక్షన్స్ 10 కోట్లు మాత్రమే వచ్చాయి. గూఢాచారి ఈ మూవీ 2018లో రిలీజ్ అయింది. బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టింది. బడ్జెట్ కేవలం 4 కోట్లు మాత్రమే, కలెక్షన్స్ 25 కోట్లు. అభినేత్రి 2 2019లో ఈ మూవీ అయితే వచ్చింది. ఫ్లాప్గా నిలిచింది. బడ్జెట్ 12 కోట్లు, కలెక్షన్ కేవలం 5 కోట్లు మాత్రమే. వెళ్ళి ఈ మూవీ 2021లో రిలీజ్ అయింది. ఫ్లాప్గా నిలిచింది. ఈ మూవీ కేవలం హిందీలో మాత్రమే ఉంది. బడ్జెట్ 18 కోట్లు, కలెక్షన్ 12 కోట్లు. గంగూబాయ్ ఇది హిందీ మూవీ. తెలుగులో డిస్ట్రిబ్యూషన్ హక్కులు అయితే తీసుకున్నారు. బడ్జెట్ 100 కోట్లు, కలెక్షన్ 209 కోట్లు. రావణాసుర ఈ మూవీ 2023లో వచ్చింది. డిజాస్టర్గా నిలిచింది. బడ్జెట్ 50 కోట్లు, కలెక్షన్స్ 15 కోట్లు మాత్రమే వచ్చాయి. ప్రేమ విమానం ఈ మూవీ 2023లో రిలీజ్ అయింది. ఈ మూవీ థియేటర్లో రిలీజ్ అవ్వలేదు. డైరెక్ట్గా ఓటీటీలోనే రిలీజ్ అయింది. డైరెక్టర్గా తన మొదటి సినిమా డెవిల్ ఈ మూవీ 2023లో రిలీజ్ అయింది. డిజాస్టర్గా నిలిచింది. బడ్జెట్ 40 కోట్లు, కలెక్షన్స్ కేవలం 20 కోట్లే. నాగబంధం ఈ మూవీ నిన్న రిలీజ్ అయ్యి బ్లాక్ బాస్టర్ టాక్తో రన్ అవుతూ ఉంది. ఈ మూవీకి బడ్జెట్ 100 కోట్లు.